తెలంగాణ ప్రజలందరికీ బసవేశ్వర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం ఇప్పుడు ఏదైతే సమాజం బాగుండాలి, సమాజంలో అందరినీ కూడా సమానంగా ట్రీట్ చేయాలి, కుల వివక్ష ఉండొద్దు, వర్గ వివక్ష ఉండొద్దు, లింగ వివక్ష ఉండొద్దు అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము. 800 సంవత్సరాల క్రితమే బసవేశ్వరుడు మరి అవన్నీ కూడా గ్రహించి సమాజంలో ఉద్ధరణ జరగాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, అందరం కూడా బాగుండాలని తను చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆనాడున్నటువంటి పాలకుల మనసు మార్చి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి అటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు తెలంగాణ వచ్చిన తర్వాత వారిని సగౌరవంగా మనం గౌరవించుకొని వారి జయంతిని అధికారికంగా చేయడం, వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం అనేటటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి ఆలోచనతోని జరిగినటువంటి అంశాలు. మరి లింగాయత్ సమాజం తెలంగాణలో అత్యధికంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సమాజం, త్యాగాలకు, సమాజంలో మార్పుకు, దైవ భక్తికి, కష్టపడే తత్వానికి, నిజాయితీకి నిదర్శనం ఎవరైనా ఉన్నారా అంటే అది లింగాయత్ సమాజం అని చెప్పవచ్చు. మరి వారందరూ కూడా వెన్నుదన్నగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నారు కాబట్టి వారందరికీ ఆరాధ్య దైవం, మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా చేసుకుంటున్నాం. ఈరోజు బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓబీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి మరి భూమి ఇవ్వడం జరిగింది. ఆత్మగౌరవ భవనం అనేటటువంటిది హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండాలని చెప్పి కేసీఆర్ గారు నమ్మినారు. అట్లానే ఆనాడు ముఖ్యమంత్రిగా హోదాలో వారు ప్రధానమంత్రికి కూడా నేను లేఖ రాస్తాను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లింగాయత్లను కూడా ఓబీసీలో చేర్చాలనే డిమాండ్ ఉందని కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి అన్ని అంశాలను కూడా ప్రజల దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాము. ఇవాళ కొత్తగా మరి కుల వివక్ష లేకుండా చట్టాలు చేయాలని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ వారందరికీ ఆరాధ్య దైవంగా దాదాపు 880 సంవత్సరాల క్రితమే బసవేశ్వరుడు మాట్లాడినాడు. అవన్నిటిని కూడా మనం గుర్తు తెచ్చుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని మనం బాగు చేసుకోవాలి, తెలంగాణని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.